సినిమా షూట్ చేసి రిలీజ్ కూడా చేసేస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు. కానీ రాజమౌళి మాత్రం 2.5 ఏళ్లుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలోనే ఉన్నారు. ఒకవైపు స్పీడ్గా స్టార్ హీరోలందరూ సినిమాలు చేస్తుంటే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహాప్రభో ఇంకెన్నాళ్ళు టైం తీసుకుంటారు అంటూ సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. మరి మహేష్ సినిమాని రాజమౌళి సెట్స్ మీదకి తీసుకువెళ్లేది ఎప్పుడు? రాజమౌళి స్కూలే వేరు. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం అందకుండా సినిమాలు చేయడమే కాదు, అసలు అంచనాలకి అందని డెసిషన్స్ తీసుకోవడం కూడా రాజమౌళి తర్వాతే. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ రిలీజులతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తుంటే రాజమౌళి మాత్రం మహేష్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇంకా మహేష్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకుండా ఫ్యాన్స్ పేషెన్సీని టెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఎన్నైనా అనుకోని నేను అనుకున్నప్పుడే సినిమా స్టార్ట్ చేస్తా అంటున్నారు రాజమౌళి. అందుకే అప్పుడెప్పుడో 2022 మార్చిలో RRR రిలీజ్ తర్వాత వేరే సినిమా జోలికి వెళ్లలేదు రాజమౌళి. RRR సినిమా రిలీజ్ కాకముందుకే మహేష్ తో సినిమా కన్ఫర్మ్ చేసిన రాజమౌళి 2.5 ఏళ్ల నుంచి సెట్స్ మీదకి మాత్రం తీసుకెళ్లకుండా వెయిట్ చేయిస్తున్నారు. అసలు సెట్స్ మీదకెళ్లే సంగతి సరే, కనీసం షూటింగ్ ఎప్పుడన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైలమాలో ఉంచేశారు ఫ్యాన్స్ ని. ఇదే విషయంలో విపరీతంగా ట్రోల్ కూడా అవుతున్నారు రాజమౌళి. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయి 8 నెలలు దాటిపోయింది. RRR రిలీజ్ అయి 2.5 ఏళ్లయింది. అయినా సరే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ డీటెయిల్స్ కానీ కనీసం అనౌన్స్మెంట్ కానీ అప్డేట్ ఇవ్వలేదు. అయితే మహేష్ మాత్రం దాదాపు సంవత్సరం నుంచి రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్స్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడప్పుడే షూటింగ్ స్టార్ట్ అవ్వదనుకున్నారో ఏమో, న్యూయార్క్ చెక్కేసి అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బర్త్డేకి వస్తుంది అనుకున్న అప్డేట్ రాకపోవడం, ఇంకా షూటింగ్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో రాజమౌళి సినిమా ఇక ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వదేమో అని డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్.